గగన్ వాళ్ళ ఇంటికి తారా, ధ్రువ ఇద్దరు వచ్చి ఉంటారు. పూరి పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి ధ్రువని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. తారా అయితే గగన్‌ని చూసుకొని చాలా చాలా మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది. భూమి ఆటోలో వస్తూ ఉంటే శారద పక్కకు వెళ్ళి భూమికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తం కూడా శారద భూమికి మొత్తం చెప్పేస్తుంది. గగన్ ధ్రువ పెట్టిన ప్రపోజల్‌కి ఓకే చెప్పేసి మరి అక్కడ కూర్చొని ఉంటే, అందుకే తార గగన్ వైపు చూసుకుంటూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. శారద మొత్తం వివరం చెప్పటంతో భూమి వెంటనే ధ్రువకి ఫోన్ కాల్ చేస్తుంది. హలో! ఎవరు? అని ధ్రువ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, హలో! ధ్రువ గారేనా మాట్లాడేది? అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. అవును చెప్పండని ధ్రువ అడుగుతూ ఉంటే, నా పేరు భూమి. ఇప్పుడు మీరు ఎవరైతే మీ చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో అతని భార్యని నేను అని భూమి చెప్పగానే ధ్రువ ఫోన్లో చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. స్పీకర్ ఆన్ చేసి ఒకసారి గగన్ గారికి ఫోన్ ఇవ్వండి అని భూమి అంటుంది. దాంతో ధ్రువ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ని చేతిలో పట్టుకొని ఉంటాడు. ఇలా ధ్రువ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పూరి ధ్రువని చూసుకొని మురిసిపోతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక స్పీకర్ ఆన్ చేయగానే భూమి, ఏంటి బావా పెళ్లి చేసుకుందామని రెడీ అయిపోయావంట కదా అని భూమి మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉండటంతో గగన్ చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా వింటూ ఉంటాడు. నీ భార్యని నేను ఉండగా ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటావు బావా అని నిలదీస్తూ ఉంటే తార చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇక మొత్తం వినేసిన తర్వాత అర్థమైంది భూమి గారు, ఇక మేము వెళ్తున్నాము అని ధ్రువ అంటాడు. రా తార వెళ్దామంటూ ధ్రువ తార చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటే తారనేమో వెనక్కి తిరిగి గగన్ని తిరిగి తిరిగి చూసుకుంటూ ఉంటుంది. గగన్ తల పట్టుకుంటాడు. పూరి అయితే భూమిపై మండిపడుతూ చూస్తూ ఉంటుంది. భూమి ఇదంతా ఆటోలో వెళ్తూ వెళ్తూ మాట్లాడి ఫోన్ పెట్టేసి ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటావు బావా నువ్వు అని అనుకుంటూ ఉంటుంది. మరి తార అయినా పర్వాలేదు, తనని ఇంట్లో నుంచి పంపించేశాడు కదా, నేను గగన్ గారినే పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ ప్లేట్ తిప్పేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.